నమస్తే. ఇప్పుడు డాక్టర్ మంతిన సత్యనారాయణ గారి సుఖజీవన సోపానాలు మొదటి భాగం. అందులో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని డాక్టర్ చూద్దాం. ఆహారం గురించి చెప్పుకున్నాం, ఆరోగ్యం గురించి చెప్పుకున్నాం. ఆకలిని బట్టి తీసుకునే ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది, రుచిని బట్టి తీసుకునే ఆహారం రోగాన్ని కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో మానవుడు రుచికి బానిస అయి చేతులారా రోగాలు కొని తెచ్చుకుంటున్నాడు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. ఆకొన్న కూడే అమృతం వంటి సామెతలు ఆకలికి వేసినప్పుడు తినే ఆహారం అమృతం వలె దేహారోగ్యాన్ని పెంచి దీర్ఘాయువుని ఇస్తుంది అనే సత్యాన్ని తెలుపుతాయి. ఆరోగ్యవంతుడు ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారాన్ని గురించి ఆలోచిస్తాడు. అజీర్తి రోగికి ఆకలి ఎక్కువ, వాని దృష్టి ఎప్పుడు ఆహారం మీదే ఉంటుంది. పాటి మీద అమ్మకు కూటి మీద ధ్యాస అన్నట్లు పని పాట లేని అనారోగ్యవంతుడి దృష్టి ఇంకా ఏం తిందామన్నట్లుగా ఉంటుంది. తింటూ నీరసంతో మూలుగుతూ తింటిలో సారం లేదండి, ఎరువు వేసిన పంటలు, పురుగు మందులు వాడిన కూరలు కల్తీ సరుకులు కదా అంటూ ఉంటారు. అక్కడికి వారు రోగాలకి అన్నింటికీ అవే కారణమైనట్లుగా మాట్లాడతారు. పంటలలో సారం లేని మాట, పురుగు మందుల వల్ల హాని జరుగుతుంది అన్నమాట, కల్తీ సరుకులు అనారోగ్యం కలిగిస్తాయన్నమాట కాదనరాని సత్యాలు. అలాగని వాటిని తినడం మానడం లేదు. మనం చేతనైన మేరకు కావలసిన కూరగాయలన్నీ పెరట్లో పండించుకోవచ్చునన్న ఆలోచన రాదు. మనకు ఎంత నిస్సారమైన పంటలైనా అందులోనే పోషక విలువలు చెడకుండా ఆహారంగా ఉపయోగించుకుందామన్న ఆలోచన చేయం. మన చేతుల్లో లేని దాని గురించి తిట్టుకుంటూ కూర్చోవడం కంటే చేతనైన మేరకు లోపాలను సవరించుకుంటూ కొన్ని జాగ్రత్తలను పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు కదా. మాంసాహారం. మనం స్వీకరించే ఆహారాలు 3 రకాలుగా ఉన్నాయి: సాత్విక ఆహారము, రాజసాహారము, తామసాహారం. మనిషి ఏ ఆహారాన్ని తీసుకుంటాడో ఆహారం యొక్క గుణాలు మనసుని పట్టి ఉంటాయి. మనం సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తే అంటే పాలు, పండ్లు, శాకాహారాలు, కందమూలాలు, కాయధాన్యాలు తింటే మనిషి సత్వగుణ సంపన్నుడు కాగలడు. ఈ సాత్విక ఆహారం వల్ల మనసు ఎప్పుడు ప్రశాంతతను కోల్పోదు. ఇక రాజసికమైన ఆహారం అంటే పులుపు, ఉప్పు, కారాలు రుచులుగా కల్పించుకొని తయారు చేసుకున్న పచ్చళ్ళు, వేపుళ్ళు, మసాలాలు, నెయ్యి, నూనె, మత్స, మాంసాహాలు, మాదక ద్రవ్యాలు స్వీకరించడం వల్ల మనిషి శాంతిని కోల్పోతాడు, మానసిక వికారాలకు లోనవుతాడు, నైతికమైన విలువలను పోగొట్టుకుంటాడు, కామ క్రోధాలను కొని తెచ్చుకుంటాడు. అందుచేత జీవనయానం సాఫీగా జరగదు. ఇక తామసాహారం స్వీకరిస్తే అంటే 2-3 రోజులు నిల్వ ఉన్న ఆహారం, ఫ్రిడ్జ్లలో నిల్వ ఉన్న కూరలు, అలాగే దుర్వాసన కొట్టేవి, పాచిపోయిన, కుళ్ళిపోయినవి, మైలపడినవి తింటే మనిషి తెలివితేటలను కోల్పోతాడు, మందబుద్ధి అవుతాడు, శరీరం అంతా దుర్గంధం కొడుతుంది, విచక్షణారహితంగా ప్రవర్తిస్తాడు. రసహీనమైన ఈ ఆహారాలను తినడం వల్ల మనిషి బలహీనుడవుతాడు. అందువల్ల మనం కలకాలం సంతోషాలతో ప్రశాంతంగా బ్రతకాలంటే సాత్విక ఆహారాన్నే స్వీకరించడం అన్ని విధాలా మంచిది. ఈ రోజుల్లో సాత్విక ఆహారాన్ని స్వీకరించే వారి సంఖ్య బాగా తక్కువ. ఎక్కువ మంది రాజసాహారాన్ని స్వీకరిస్తున్నారు. అటు శాకాహారులు, ఇటు మాంసాహారులు ఇద్దరు కూడా రాజసికమైన ఆహారాన్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు. మేము శాకాహారులం అని చెప్పుకోవడమే తప్ప వారు కూడా తాము వండుకునే కూరల్లో పులుపు, ఉప్పు, కారాలను దట్టించి వండుకు తింటున్నారు. ఆవకాయ వేసుకుంటే కానీ ఆరాటం తీరదు, వేపడాలు వేసుకోకపోతే వేదన తీరదు. ఇక మాంసాహారుల సంగతి చెప్పనక్కర్లేదు. అందువల్లనే ఈనాడు మనిషి నైతికమైన విలువలను పోగొట్టుకొని నైరాశ్యంతో నిరర్థకంగా బ్రతుకుని వెళ్ళగక్కుంటున్నాడు. మన పెద్దలు ఆచరించి చూపించినా మనకు అవి మన మనసులకు ఎక్కడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఈ సందర్భంలో మాంసాహారం వల్ల మనిషికి వచ్చే చెడును ఊర్చి మీ మనసులకు బోధపడేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మాంసాహారాన్ని గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే దానివల్ల వచ్చే అనర్థాలు ఇన్నని చెప్పలేం కాబట్టి. ఈ రోజులో మనకు శారీరక పరిశ్రమ తక్కువ కాబట్టి జీర్ణాశయానికి శ్రమలేని ఆహారాన్ని తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. సమలీన ఆహారం అంటే తేలికగా జీర్ణం అయిన తర్వాత దేహంలో తక్కువ వ్యర్థ పదార్థాన్ని మిగిల్చి మనకు శక్తినిచ్చే కణాలకు జీవశక్తిని ప్రసాదించేది అని అర్థం. ఈ కోవకు చెందినది ప్రకృతి సిద్ధమైన పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, కాయధాన్యాలు. ఇక దేహానికి అన్ని విధాల శ్రమను కలిగించే ఆహారం మాంసం అని చెప్పాలి. ఇక్కడ మరో విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఏ జంతువు మాంసాన్ని అయితే మనం తింటామో ఆ మాంసం పూర్తిగా అరిగేంత వరకు ఆ జంతువు యొక్క సంస్కారం మనిషి మనసుని ఆవేశించి ఉంటుంది అనేది సత్యం. మాంసాహారం జీర్ణం కావడానికి 10-15 గంటల సమయం పడుతుంది. అంటే అన్ని గంటలు మనిషి ఆవేశపరుడై ప్రవర్తిస్తాడు. మర్నాడు మళ్ళీ మాంసాహారాన్ని స్వీకరిస్తే మళ్ళీ ఇదే వరుస. అందువల్ల మాంసాహారులు ఎల్లప్పుడూ రజోగుణంతో నిండి ఉంటారు. మరో విషయం, మాంసాహారంలో పీచు పదార్థం ఉండదు
కాబట్టి ప్రేగుల్లో త్వరగా కదలదు. అందులోనూ మాంసంలో ఎక్కువ కొవ్వు పదార్థం ఉండడం వల్ల అది త్వరగా జీర్ణం కాదు. అందువల్ల ప్రేగుల్లో ఎక్కువ సమయం ఆహారం ఉండడం వల్ల దాన్ని అరగించడానికి ఎక్కువ జీర్ణాది రసాలు అవసరం. కాబట్టి ఈ మాంసాహారం వల్ల ప్రేగులకు ఎక్కువ శ్రమ కలుగుతోంది. ప్రేగులు ఆహారాన్ని జీర్ణం చేసే పనితో పాటు కొంత చెడును కూడా విసర్జిస్తూ ఉంటాయి. అయితే మాంసాహారాన్ని రోజు తీసుకోవడం వల్ల 24 గంటలు ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడమే సరిపోతుంది. ఇక విసర్జించడానికి సమయం ఎక్కడ ఉంటుంది? అలాగే జీర్ణాశయానికి విశ్రాంతి కూడా ఉండదు. ఇలాగే కొనసాగిస్తే మనకు అజీర్ణం రావడం, దానికోసం ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం కూడా జరుగుతుంది. మనం అలా పట్టించుకోకపోతే ప్రేగుల్లో చేరిన చెడు విరోచనాల రూపంలో, పసరు వాంతుల రూపంలో బయటికి కక్కించేస్తుంది. ఈ స్థితినే మనం కోరి జీర్ణాశయానికి విశ్రాంతిని ఇవ్వకపోవడం వల్ల తెచ్చుకుంటున్నాం. అలా కాక ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకుంటే ఈ ఇబ్బంది కలగదు. అటువంటి ఆహారాన్ని రోజు 4 సార్లు తిన్నా సక్రమంగా జీర్ణమైపోతుంది. కాబట్టి జీర్ణాశయానికి ఎక్కువ విశ్రాంతి కలుగుతుంది. అలాగే చెడును విసర్జించడానికి కూడా సమయం ఉంటుంది. ఏ రోజు చెడును ఆ రోజు విసర్జిస్తే మనం ఎంతో ఆరోగ్యవంతులమై ఉంటాం. అలా విసర్జించే పనిని మిగతా ప్రాణులు చేస్తున్నాయి కాబట్టి వాటికి ఏ రోగాలు రావడం లేదు. అందుచేత మన ధర్మం ఏమిటంటే మనకు ఎల్లకాలం సుఖాన్నిచ్చే ప్రాణశక్తికి మనం కూడా సుఖాన్ని కలిగించాలి. అప్పుడే ఉభయతారకంగా ఉంటుంది. అయితే శాకాహారంలో దేహానికి అవసరమైన మాంసకృత్తులు అన్నీ లేవు. మాంసం తింటే కానీ ఆ రోడ్డు భక్తి కాదు. మాంసాహారం వల్ల చాలా బలం వస్తుంది. కండ పట్టాలంటే కండలున్న జంతువుల ఆహారాన్ని తినాలి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక విషయం ఇక్కడ పరిశీలించవలసి ఉంది. లేడీ, దుప్పి, మేక, కోడి, చేప, పీత, రొయ్య వీటి మాంసం మంచి బలాన్ని ఇస్తాయంటే మరి అవి ఏ మాంసం తినడం వల్ల అంత బలాన్ని పుంజుకున్నాయి? ఆలోచించండి. ఏ మాంసం తిని ఆబో, తెద్దు, ఏనుగు అంత బలంగా ఉంటున్నాయి? అవి ఆకులు, అములే కదా తినేది. మరి దేహానికి అవసరమైన మాంసకృతులు ఆకుల్లో లేవంటే ఈ జంతువులన్నీ మనలాగానే బలహీనంగా ఉండాలి. కానీ అవి అలా లేవే. మరి ప్రత్యక్షంగా కనిపిస్తున్న సత్యాన్ని గుర్తించడం మానేసి పరోక్షంగా రోగాన్ని కలిగించే మాంసాహారాన్ని ఎందుకు తింటున్నాడు? అందుచేత బలం అనేది ఒక్క మాంసాహారం వల్లే కాదు, సాత్విక ఆహారంలో కూడా ఉంది. శాకాహారంలో మన దేహానికి అవసరమైన మాంసకృతులన్నీ దొరుకుతాయి. సహజమైన ఆహారంలోని అన్ని పోషక విలువలు ఉంటాయి. కృత్రిమంగా తయారు చేసుకున్న ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండవు. మనిషి మాంసాన్ని కేవలం రుచి కోసం తింటూ బలానికి అని సమర్థించుకుంటున్నాడు. మాంసం వండకముందు నీచు వాసన కొడుతుంది. ఆ వాసన పోగొట్టుకోవడానికి దానిపై సుగంధ ద్రవ్యాలను చల్లి వండుకొని తింటున్నాడు. వండకముందు మాంసాన్ని చూసి అసహించుకునే మనిషి వండిన తర్వాత దానిని ఆనందంగా స్వీకరిస్తున్నాడు. దీనికి అంతటికీ కారణం రుచి మీద ఉన్న వ్యామోహమే. మనస్సు బాహ్యం వైపుకే ఎక్కువ లాగుతుంది. ప్రస్తుత సమాజంలో మాంసాహారాన్ని రోజు తినేవారు కూడా ఉన్నారు. రుచులు అంగట్లో దొరకవచ్చు, కానీ ఆరోగ్యం దొరకదు కదా. మాంసాహారం వల్ల వచ్చే అనర్థాన్ని వారు గమనిస్తే చాలు. మాంసాహారం వండటానికి నూనె, కారం, ఉప్పు, మసాలాలు ఎక్కువ పరిమాణంలో వేయవలసి వస్తుంది. మాంసం యొక్క దుర్వాసన పోవడానికి అలా వాడిన వాటి వల్ల ప్రేగులకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఈ మసాలాలతో కూడిన మాంసాహారాన్ని తినడం వల్ల వాటిని అరిగించడానికి జీర్ణాది రసాలు ఎక్కువగా ఊరుతాయి. కొవ్వుని తినడం వలన ఆహారం లేనప్పుడు కూడా జీర్ణాది రసాలు ఊరుతాయి. అప్పుడు తయారైన యాసిడ్లు ఆహారం లేనందున ప్రేగుల పై పొరలను దెబ్బతీస్తాయి. ఇకపోతే మనం వాడే మసాలాలు, ఆయుర్వేదంలో మందులు, అటువంటి మందులను ఆహారంగా వాడితే అవి శరీరానికి అలవాటైపోయి ఇక మందులుగా పనిచేయవు. చివరిగా ఒక మాట, మసాలాలు వేసిన మాంసం కూడా తిన్న తర్వాత అందరూ సబ్బు పెట్టి చేయి కడుక్కుంటారు ఆ నీచువాసన పోవడానికి. అయినా ఆ నీచువాసన పోదు. చేతికి పీల్చుకునే గుణం లేకపోయినా కూర కలుపుకొని తిన్నందుకే ఇంత వాసన వస్తే మరి ఆహారం ప్రేగుల్లోకి పోయి 10 నుంచి 15 గంటల నిల్వ ఉన్నప్పుడు ఆ ప్రేగుల్లో ఉండే కణాలకు పీల్చుకునే గుణం ఉంది. కాబట్టి ఆ కణాలకు పట్టుకున్న నీచు వాసన పోవాలంటే మనిషి ఎన్ని రోజులు కడిగితే పోతుంది? అందుకే మనిషి మలం కంపు, మూత్రం, చెమట కంపు, అసలు మనసే ఎన్ని కంపులకు మూలం. అటువంటి మనసు మారాలంటే సాత్విక ఆహారం ఒకటే శరణ్యం. సాత్విక ఆహారం సత్వగుణమును పెంచుతుంది. సత్వగుణము సత్యాన్ని తెలుసుకున్నట్టుకు సహకరిస్తుంది. ఆహార విహారాదులలో జాగ్రత్త వహిస్తేనే బుద్ధి వికసిస్తుంది. మనం తినే ఆహారం యొక్క సారమే సూక్ష్మదేహముగా మనస్సుగా రూపొందుతుంది. అద్దంలో చూసుకొని ముఖమును సవరించుకుంటున్న రీతిగా ఆహారం ద్వారా మన మనస్సు ఆరోగ్యాన్ని సవరించుకోవచ్చు. రుచి కోసం సాటి జీవిని వధించి మన కడుపులో పూడ్చిపెట్టిన మనం నిజంగా కదులుతున్న సమాధులం. ఈశ్వరుడు ప్రసాదించిన బుద్ధిని శుద్ధి చేసుకొని జ్ఞానం పొందాలి. ఈ జ్ఞానమును పొందుటకు సాత్విక ఆహారము చీకటికి లైట్ ఉపయోగపడినట్టుగా సహకరిస్తుందని మాత్రం మరవకండి. ఇకపోతే టీ కాఫీలు త్రాగడం కూడా ఒక వ్యసనమే. అవి ఒకసారి మనిషికి అలవాటైతే వాటిని మానుకోవడం చాలా కష్టం.
మనం వాటికి ఎంత అలవాటు పడ్డామంటే ఇది కాఫీ టైం, ఇది టీ టైం అని కొంతకాలాన్ని దానికే కేటాయించేసుకున్నాం. ఆయా టైంలో కాఫీ టీలు త్రాగకపోతే మనసంతా చికాకుగా ఉన్నట్టు ఫీల్ అవుతాడు. మరి అలవాటు లేని క్రితం మనిషికి ఏ ఇబ్బందులు లేవు కదా. ఈ అలవాటు లేని క్రితం అంటే ఇంతకుముందు మనిషికి ఏ ఇబ్బందులు లేవు కదా. అవి త్రాగడం మొదలు పెట్టిన తర్వాతే ఈ ఇబ్బందులన్నీ వచ్చాయి. మనం ఎవరింటికైనా వెళితే అంతకుముందే మనం టీని సేవించినా మర్యాద కోసం మళ్ళీ త్రాగుతాం. ఇలాగా మనకు కావలసో మర్యాదల కోసమో టీ కాఫీలను ఎక్కువసార్లు సేవిస్తాం. దీనివల్ల నష్టపోయేది మనమే. ఆకలి వేసినప్పుడల్లా దేహానికి ఆహారం ఇవ్వకుండా టీలు కాఫీలు పోసేస్తే దేహం ఎన్ని అనర్థాలతో గురి కావాల్సి వస్తుంది. ఒక కప్పు కాఫీలో 150 మిల్లీగ్రాములు కెఫిన్, టీలో టీన్ ఉంటాయి. కెఫిన్ వల్ల నరాలు ఉద్రేకపడి తాత్కాలికంగా మనిషి హుషారుగా ఉంటాడు. తాత్కాలికంగా మానసిక ఉద్రేకాలు, తలనొప్పులు తగ్గి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవసరం అయినప్పుడు అలా ఒకసారి తాగినందువల్ల దేహానికి అంత నష్టం ఏమి ఉండదు. అలా కాకుండా దానికి బానిసైపోతే మాత్రం ప్రమాదం. కాఫీలో ఉన్న కెఫిన్ వల్ల కలిగిన ఉద్రేకం కొంతసేపు ఉండి తగ్గిపోతుంది. ఆ తర్వాత నరాల నిస్తూ వచ్చి నీరసపడిపోతాం. మళ్ళీ కాఫీ లేక టీ త్రాగుదాం అనుకోండి, మళ్ళీ చురుగ్గా హాయిగా ఉంటుంది. మళ్ళీ దాని పవర్ తగ్గిపోయిన తర్వాత మనిషి పూర్వం ఉన్న స్థితికే వచ్చేస్తాడు. ఈ కోవుకు చెందినవే గంజాయి, సారా, సిగరెట్టు మొదలైనవి. ఇవి కూడా నరాలను ఉద్రేకపరిచే గుణం గలవే. కాకపోతే కాఫీ టీల కంటే శరీరాన్ని ఎక్కువ మోతాదులో ఇవి దెబ్బతీస్తాయి. కాఫీ టీలు త్రాగడం వల్ల ప్రేగుల్లో జిగురు పొరలు దెబ్బతిని ప్రేగుల్లో పొండు పడేటట్టు చేస్తాయి. అలాగే రక్తనాళాలు గట్టి పడేటట్లు చేసి రక్తనాళాల స్పందనను కోల్పోయేటట్టు చేస్తాయి. అందుచేత ఇటువంటి దురభ్యాసాలన్నీ మనిషి కొని తెచ్చుకున్నవే కానీ మరోటివి కాదు. ఏనాటికైనా ఈ దురభ్యాసాల నుండి దూరమైనప్పుడు మాత్రమే మనిషి ప్రశాంతంగా బ్రతకగలడు. సిగరెట్ గుట్టు. పరిశ్రమల వల్ల, వాహనాల వల్ల వాతావరణం కాలుష్యమైపోతుందని బాధపడుతూ ఉంటాం. సరదా కోసం కాల్చే సిగరెట్ల వల్ల జరిగే హానిని గురించి ఆలోచించాం. విదేశాల్లో సిగరెట్ పొగ వల్ల కలిగే అపకారం గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. తల్లిదండ్రులు ధూమపానం చేస్తే పుట్టబోయే పిల్లలు జన్యు సంబంధ లోపాలతో పుడతారని తేలింది. శిశువులపై ఆ పొగ ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు నిరూపించాయి. ఒక్కసారి పీల్చే సిగరెట్ దమ్ములో 1200 టాక్సిక్ ఎలిమెంట్లు ఉంటాయని కనుగొనబడింది. మన ఊపిరితిత్తులు రోజుకి ఒక్క సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే నష్టాన్ని మాత్రమే నివారించగల శక్తిని కలిగి ఉంటాయి. ఆ పైన సిగరెట్లు కాల్చే విషయం ఏమని చెప్పాలి. 4 నిమిషాలు సిగరెట్ను పెదాల మధ్య పెట్టుకున్నందుకే పెదవులు నల్లగా పేడు కొడుతుంటే మరి అంతంత పొగ గంటల తరబడి ఊపిరితిత్తుల్లో ఉంటుంటే అవి వంటగదిలోని పొగగొట్టడం ఆకారంలో ఉండవా? కంచే చేను వేసినట్లు రక్తాన్ని శుభ్రం చేయవలసిన ఊపిరితిత్తులే మలిన పడిపోతే మరి ఇంకా చెప్పేది ఏముంటుంది? పొగ రావడం వల్ల దేహంలో విటమిన్ సి రెట్టింపు ఖర్చయి మనిషి బలహీన పడతాడు. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఆరోగ్యం కంటే సిగరెట్టే ముఖ్యం అనుకునే వారికి ఏమి చెప్పలేము. కానీ ఆరోగ్యాన్ని కోరుకునేవారు మాత్రం సిగరెట్టు సాంగత్యం వదులుకోక తప్పదు. నెక్స్ట్, మత్తుమందులు. మద్యపానం నవనాగరికతకు సంకేతమైంది. మత్తు పదార్థాలు యువకులకు ఫ్యాషన్ పోయాయి. వీటి వల్ల మానసిక బాధలు మర్చిపోతాం, ఆనందలోకాల్లో తేలిపోతామని భ్రమపడుతూ ఉంటాం. కొండ నాలుగకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు మనసు బాధ తెలియకుండా వీటిని సేవించడం మొదలు పెడితే మనస్సు అనేదే లేకుండా పోయే ప్రమాదం ఉంది. మనస్సున్న వాడే మనిషి అయితే అది లేని వాడిని ఏమనాలు? మద్యపానం వల్ల కాలేయం దెబ్బతింటుంది, అన్నవాహిక దెబ్బతిని పుండ్లు పడుతుంది, జీర్ణశక్తి లోపిస్తుంది, మెదడు కణాలు దెబ్బతింటాయి, రక్తం కలుషితమై రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, క్యాన్సర్లు, అల్సర్లు మొదలైన రోగాలు మనిషిని కుంగదీస్తాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముండదు కదా. వ్యాధులు ముదిరాక వైద్యుని ఆశ్రయించి ప్రయోజనం ఉండదు. కనుక వీటికి దూరంగా ఉండడం ఎంతో అవసరం. నెక్స్ట్, పాన్ సరాగం. పూర్వం తాంబూల సేవనం ఆరోగ్య విధిగా పరిగణింపబడింది. దాని స్థానంలో ఇప్పుడు కారా, కిల్లి, జరద, ఖైనీ వంటి ఎన్నో ప్రమాదకర పదార్థాలు వాడుకలోకి వచ్చాయి. అవి అన్నీ కడుపులోని ప్రేగులకు ప్రవేశద్వారంగా అనదగిన నోటికి ఎంతో హాని చేస్తాయి. దంతాలు పాడవడమే కాకుండా లాలాజల గ్రంథులు దెబ్బతింటాయి. అంతేకాక వాటి వల్ల మనసు తక్కిన ఇంద్రియాలు కూడా దెబ్బతింటాయి. తెలిసి వీటికి బానిస కావడం అవివేకం. నెమరు వేయడం జంతు లక్షణం. ఈ సుగంధ ద్రవ్యాలను నములుతూ మనిషికి ఆ జంతు లక్షణాన్ని నెమరు వేసుకుంటున్నాడు అనుకోవాలి. చెడు అలవాట్లు నిమిషంలో పట్టుబడతాయి. పట్టుబడిన అలవాట్లను వదిలించుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు. నరత్వం దుర్లభంలోకే అన్నారు. దుర్లభమైన మానవ జన్మ ధరించినందుకు భగవంతుని పట్ల కృతజ్ఞతతో కర్తవ్య నిర్వహణ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. కానీ దురభ్యాసాలకు బానిస అయి వ్యర్థం చేసుకోకూడదు. మొక్క ఇవంగనిది మానయి
అసలే వంగదు. కనుక ఆహార నియమాలు కానీ ఆరోగ్య సూత్రాలు కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. దేహానికి ఏది కావాలో అది ఇవ్వాలి, కానీ మనస్సు ఏది కోరితే అది ఇవ్వకూడదు. మనస్సుని మంచి విషయాలపై మళ్లించి దేహానికి మంచి అలవాట్లు నేర్పాలి. అప్పుడు మనస్సు దేహము రెండు ఆరోగ్యవంతాలు అవుతాయి. ఆరోగ్యవంతుడైన మనిషి ఇటు కుటుంబానికి అటు దేహానికి పనికి వచ్చే మంచి పౌరుడుగా రూపొందుతాడు. కనుక దేవుడిచ్చిన మనసును దేవుడిచ్చిన వివేకంతో అదుపుగా ఉంచుకొని సుఖజీవనం సాగిద్దాం. ఏమంటారు? యువర్స్, ఆల్ ది బెస్ట్ అండ్ సబ్స్క్రైబర్స్, యువర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ and encouragement. Yours, Jayaprakash, Yoga Instructor. Thank you.